It's not going to work out. Shall we be friends? Any girl who gonna marry you, it's really lucky. But I don't deserve your love. Hope you understand, Abhi. వీడి పేరే అభి. సినిమా, పాటలు, ఫోటోగ్రఫీ, స్టడీస్ వీటిలో దేని గురించైనా మాట్లాడగలడు, అర్థం చేసుకోగలడు. కానీ వీడికి అర్థం కాని విషయం ప్రేమ. ఆ విషయంలో మాత్రం ఎప్పటికీ కన్ఫ్యూజన్లో ఉంటాడు. ముఖ్యంగా గర్ల్స్ అండ్ రిలేషన్షిప్స్లో వీక్ అని ఎవరికీ తెలియకూడదని రకరకాల బుక్స్ చదివాడు. యారో వదలలేదు, పిల్లోడి షర్టు మీద లవ్ సింబల్ని వదలలేదు. సో పిల్లాడు ఇప్పుడు థియరీలో చాలా స్ట్రాంగ్, కానీ ప్రాక్టికల్గా అన్నా, ఎన్ని కొబ్బరికాయలు కొట్టా నీకు. మా సభాపతిని చూసావా? ఏమోరా, అక్కడే ఉందేమో చూడు. ఓహో, ఇక్కడున్నావా? వస్తున్నా. ఏ ఎందుకు? ఒకసారి ఫ్రెండ్ అన్నా, హస్బెండ్ ఫ్రెండ్లా ఉండాలన్నా, కానీ ఫ్రెండ్ హస్బెండ్ కాకూడదా? ఇంకోసారి ఇంకోటి, ఐ డోంట్ డిజర్వ్ యూ లవ్. ఇదేమన్నా డిప్లొమాలో డాక్టరేట్ చేస్తుందా? వాళ్ళిద్దరు అమ్మాయిలే మేలురా. ఈరోజు ఒక అమ్మాయి ఏకంగా అన్నా అందిరా. అన్నా, కానీ ప్రతి ఒక్క అమ్మాయి మర్చిపోకుండా అడుగుతుందిరా, వై మీ, వై మీ, వై మీ. అసలు ఈ అమ్మాయిలకి ఏం కావాలరా? చెప్పి చావరా సారల మొహోడా. ఈ సభాపతితో కలిపి వీడికి మొత్తం 4 ఫ్రెండ్స్. హీఈస్ ఏకే, లుక్స్ లైక్ ఎ విలన్, కానీ మంచి కమెడియన్. బాల్ తగిలితే బాల్కే దెబ్బ తగులుద్ది. వీడే ఏకే. వీడెప్పుడు మాట్లాడతాడో వీడికే తెలియదు. అటు ఇటు చూడడం, అమాయకంగా ఉండడం. ఇంతకు వీడి పేరు చెప్పడం మర్చిపోయాం. అరవింద్. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో అందరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారు. కానీ ఎంటైర్ పార్క్కి ఒకడే ఒకడు హ్యాపీగా ఉన్నాడు. వాడే ఆల్ టైమ్ లవ్ ఫెయిల్యూర్ గాయ్. వీడే రవి. మన ఎదవలంతా కలిసి రెగ్యులర్ చోటిదే. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ రమా, ఎప్పుడొచ్చారు? ఏంట్రా రాత్రి తాగింది దిగలేదా? తలపట్టుకున్నావు? నైట్ తాగిన 90 ఎఫెక్టా? ప్రియా హ్యాండ్ ఇచ్చిందిరా. ఇట్ హ్యాపెన్స్ బడ్డీ. ప్రియా కాకపోతే సుప్రియ. కొలంలో చేపలకు కరువా, హైదరాబాద్లో అమ్మాయిలకు కరువా. ట్రై. ఇది తెలీదురా మా, చాలా చేసాం దాని గురించి. ఏం కాలు చేతులు అనుకుంటున్నావా? ఎన్ని చేశానురా దాని గురించి, కానీ అది సైలెంట్ గానే ఉంది. నేనప్పుడే చెప్పాగా మామ నీకు, ఫాస్ట్గా ఉండే అమ్మాయిని నమ్మొచ్చు, కానీ స్లోగా ఉండే అమ్మాయిని అస్సలు నమ్మకూడదు. ఏమో మావా, ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలా ఏం లేదు రవి, చాలా సింపుల్. అమ్మాయిలు రిలేషన్స్ రెండు గాలిపటం లాంటి. దారాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత గట్టిగా ఉంటుంది. వదిలేసామా వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఏకే క్యాచ్ చేయరంటే వాచ్ చేస్తావేంట్రా? వాడిని చూడరా ఎలా ఉన్నాడు, గుడి ముందు ఏరుగున్నట్టు. అరే నిన్న మ్యాచ్ చూసావా? సచిన్ ఏం ఆడాడురా? లేదు మామ, ఓవర్కి మధ్యలో యాడ్స్ వచ్చినట్టు పవర్ వస్తూ పోతుంది. వాడిని అడిగితే ఏం చెప్తారమ్మా? గాలి పడమంటాడు. వాడిని పోయి క్రికెట్ గురించి అడుగుతావు. ముయ్యిరా, నేను చేసి నువ్వు చేయగలవా? చేయలేవుగా, ముయ్. నువ్వు అనుకున్నట్టు కాదురా అవి. వాడు నిన్న ఒక అమ్మాయిని పడగొట్టాడు. రే ఎప్పుడు రా? చెప్పనే లేదు. చెప్పరా ఏకే, చెప్పు. ఏ కాలేజీ, ఏం పేరు, ఏ అమ్మాయి? సరే మామ, మీ ఇంట్రెస్ట్ కోసం చెప్తున్నాను. మన ఫస్ట్ ఇయర్ MBA వేద ఉంది కదా? అవును వేద. ఎప్పుడు నోట్ తెచ్చి మాట్లాడదు. నోటికి తాళం వేసినట్టు ఉంటుంది. తల మీద టాటా ఐస్ పెట్టి వెలిగించిన ఏ చలనం లేకుండా ఉంటుంది. అదే కదా. హే కూల్, షీ ఈస్ నైస్ గర్ల్.
ఓకే రాబీ, వాడిని ఇరిటేట్ చేయకు. నువ్వు చెప్పు మావా, ఎలా ప్రపోజ్ చేసావు, ఎప్పుడు, ఎలా? పోయిన వారం 5 గంటలకి బొటానిక్ గార్డెన్లో. ఏంట్రా అంత పైకి చూస్తున్నారు? ఫ్లాష్ బ్యాక్ ఏమైనా పైన కానుస్తుందా? హే వేద, నీతో పర్సనల్గా మాట్లాడదామని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పా. యాక్చువల్గా నిన్ను చూడగానే నచ్చేసావు. కులము, గోత్రము, శాస్త్రము, సూస్త్రము అన్నీ మ్యాచ్ అయినాయి. జాతకం మ్యాచ్ కాకపోతే ఏమి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు లేదా? నౌ మై లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ మామా. అసలు నిన్ను కొట్టాలరా? వాడిని నేను కథ చెప్పమని అడిగానరా? అస్సలు నిన్ను రే, అసలు లవ్ స్టోరీ చెప్పి మొహమేనారా వాడిది? ప్రతిసారి వీడు ఇలాగే గాలి తీస్తున్నాడు. మనసులో వీడు పెద్ద మన్మధురని ఫీల్ అవుతున్నాడు. నేను వీడికి ఎప్పుడో ఒకసారి ఫుల్ స్టాప్ పెడతాను. రేయ్, నువ్వు పెద్ద పోటుగాళ్ళ కనపడిన ప్రతి అమ్మాయిని పడేస్తాను నీ ఫీలింగ్ కదా? జ్యోతిని పడేస్తావరా? ఎవర్రా జ్యోతి? నా డిగ్రీ ఫ్రెండ్. జ్యోతి ఫిగరా? అల్టిమేటు, కిలో అందం, 6 కిలో పవరు, కానీ దాన్ని పడేయలేవు. ముందు చూపించు, పడేస్తానో లేదో నేను చెప్తా. పెద్ద పోటుగాడు అని నీ ఫీలింగ్ కదా? జ్యోతిని పడేసి చూపించు. 1 వీక్లో పడేసి చూపించు, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు మన్మధుడు అని. నెంబర్ పంపించు, పడేసి చూపిస్తా. ఇంక నువ్వు దుబాయ్. ఏంట్రా మావా, వాడు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పోనీరా, జ్యోతి కనెక్ట్ అయ్యాక వాడే కనెక్ట్ అవుతాడు. ఏం మావా, నెంబర్ ఇచ్చాడా? ఎస్, ఇచ్చాడ్రా. సూపర్ రా మావా, చెయ్యి, ఇప్పుడే ఫోన్ చెయ్యి, ఇప్పుడే చెయ్యి. హలో, Who's this? క్యూపిడ్ కింగ్, సన్ ఆఫ్ క్యూపిడ్ కింగ్. అంటే తెలుగులో నా పేరు అభి అని చెప్పా జ్యోతి. నా పేరు నీకెలా తెలుసు? థ్యాంక్స్ టు ESP, ఎక్స్ట్రా సెన్సార్ పవర్. ఎప్పుడు వినలేదా? ఈఎస్పీనా అంటే? ముందు చూస్తే ముందే తెలిసిపోతుంది, అలా ఓ స్పెషల్ టాలెంట్. లయర్. ఓహో, అయితే రేపు నా రిజల్ట్ ఎంత పర్సెంట్ వస్తుందో చెప్పు. ఇలా అడిగితే చెప్పేస్తామా? మరి ఎలా అడగాలి? వీ హ్యావ్ టు బి ఫ్రెండ్స్. నో, రిజల్ట్స్ ఫస్ట్, ఆ తర్వాతే ఏదైనా. అయితే రేపు ఫస్ట్ క్లాస్ 67%. ఫైన్, బాయ్. ఓకే, క్యాచ్ యు లేటర్. ఏంట్రా మావా, అప్పుడే ఫోన్ కట్ చేసావు? మామ, ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు సోది మాట్లాడకూడదు మామ, ఓకే? ఇంకో విషయం, ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. రేపు రిజల్ట్ రాగానే ఫస్ట్ మెసేజ్ నాకే చేస్తుంది, చూడు. అదంతేరా, అలా గడిచిపోయింది. उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या ఇంకెంతకాలం రా ఈ కౌసల్య సుప్రజారామ? उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्त जगतां मधुकैटभारेः वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते श्रीस्वामि निश्रित जनप्रियदा
హాయ్ జో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అడగడం మర్చిపోయా, నువ్వు డ్రింక్ చేస్తావా? చిచి, నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను. అంతెందుకు, బస్ లో కూడా లాస్ట్ సీట్ లో కూర్చొని తెలుసా, ఎవడన్నా స్మోక్ చేస్తాడని. అవునా? యా. బై ది బై, నీ బర్త్డే Feb 16th కదా? ఎస్, నేను చెప్పాగా Feb 16th అని. అయితే మనం Feb 14th మీట్ అవుదామా? February 14th? ఎక్కడ? నువ్వే చెప్పు బర్త్డే బాయ్. అంటే మన కాలేజ్ పక్కన ఒక టెంపుల్ ఉంది కదా, దాని ఆపోజిట్ లో పార్క్ ఉంది కదా, అక్కడ మీట్ అవుదామా? అవునా? యా. ఓకే, ష్యూర్. అయితే ఒక చిన్న ఆబ్లిగేషన్. రేపు వచ్చేటప్పుడు కొంచెం బొట్టు పెట్టుకుని వస్తావా? ఎందుకంటే నేను బొట్టులో చూడాలనుకుంటున్నాను. నాకు బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏ? ఎందుకంటే నాకు ఆ ప్లేస్ లో చిన్న మచ్చ ఉంది. ఓ, సో అయితే రేపు మీట్ అవుదామా? ఓకే. ఏంట్రా మామ వీడు కూర్చుని నవ్వుతున్నాడు అలాగే? మ్యాజిక్ ఏమన్నా చేశాడా ఏంటి? రే పోరా. ఏకగాడు చెప్పాడు కదా జ్యోతిని 1 week లో పడేమని. 2 రోజులు పడేశా. రేపు జ్యోతిని కలవడానికి వెళ్తున్నా. రే పోరా. ఏంట్రా వీడు నేను గెలిచే మూమెంట్లో ఉంటే. రే ఆగ్రా రవి, ఏమైందిరా? రే మామ, ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకదానైనా పరిచయం చేసావా? ఈ ప్రపంచం నేను గుడ్డిగా నమ్ముతుందిరా అభి. అలానే మెయింటైన్ చెయ్యి. ఓ అదా నీ ప్రాబ్లం. రేపు జ్యోతి కలవడానికి వెళ్తున్నా కదా, సరే నువ్వు నాతోరా. జ్యోతి ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి వస్తారు కదా, అక్కడి నుంచి పరిచయం చేస్తారు అమ్మాయిల్ని. ఆ తర్వాత పడేయడం పడేయకపోవడం నీ ఇష్టం. షూర్ రా మామ. నేను కూడా వస్తాను మామ. ఎవర్రా ఇక్కడ ఎవరు మాట్లాడినట్టు అనిపించింది. నువ్వు కానీ మాట్లాడావా? లేదురా మామ. మరెవరు? నేనే మామ మాట్లాడింది. హే అరవింద్, నువ్వు మాట్లాడతా కూడా రామా? రే మావా. సరే మావా, నువ్వు కూడా. రే మామ, జ్యోతి చెప్పినట్టు 5 గంటలకే వస్తుందంటావా? అదిగోరా జ్యోతి వస్తున్నట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, స్పేస్ ప్లీజ్. మారినదే కాలమంతా, మారినదే జగము అంతా, ఎందుకనో తెలియకే నీ సతమతమవుతుంటే. మాయ ఇది వలపుదేనా, అసలు ఇది నిజమేనా, ఏంటో మరి తెలియకే నే సతమతమవుతుంటే. స్వర్గం దిగి వచ్చిందా, దేవుడు కరుణించాడా? అరే మావా, జ్యోతి కాదు మావా, జ్యోతి కాదు మావా, జ్యోతి కాదు మావా. షిట్, మరి జ్యోతి కాకపోతే జ్యోతి ఎక్కడుంది? హలో హలో జ్యోతి, ఎక్కడున్నావు? నేను దగ్గరలో ఉన్నా. విల్ బి దేర్ ఇన్ ఎ మినిట్. ఓకే. రే మావా, ఒకవేళ ఇది కానీ జ్యోతి అయితే చచ్చా, అద్భుతం ఇటే వస్తుందిరా. ఒరే అదే గాని జ్యోతి అయితే నేను చంపేస్తాను రేయ్. దేవుడా వచ్చేస్తుంది మావా. ఆ అద్భుతం ఇటు రాకుండా ఉంటే బాగుంటురా. అది గాని జ్యోతి అయితే నువ్వు చచ్చావే. రే రే అటు తిరిగి ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీలో అభి ఎవరు?
నైస్ టు మీట్ యూ. నేను కాదు అభి. నేను కాదు. రే అరవింద్, రే అరవింద్, అరవింద్ అరవింద్. వై మీ? రే ఆ ఏకే అక్కడికి ఫోన్ చేసి ఒకసారి ఇటు రమ్మని చెప్పు. ఈజ్ ఆన్ ద వే. ఏంట్రా మామ అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మన్నావు? నేను జ్యోతిని కలవటానికి వెళ్ళాడు కదా మామ, అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళాడు. మావా పట్టు పెట్టుకునే ప్లేస్లో మచ్చుందని చెప్పావు కదరా, కానీ దానికి ఒళ్ళంతా మచ్చరా మావా. అయినా హైదరాబాద్ లో అంతమంది అమ్మారంటే ఆ జ్యోతి నెంబర్ ఎందుకు ఇచ్చావరా? హా నీ గాలిపటం బాగా పైకి ఎగిరింది కదా, అందుకే దించాను. రే నిన్ను. రే జ్యోతినారా అది? బండ జ్యోతిలా ఉందిరా. రే జ్యోతి ఫోన్ రా, ఈ నెంబర్ నా మార్చేయాలరా. హాయ్ రా. హాయ్ జ్యోతి, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. అవునా, ఎందుకు? నేను లో క్లాస్, థర్డ్ క్లాస్, మందు, సిగరెట్, గుట్కా అన్ని తాగుతాను. కనిపించిన ప్రతి అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను. నేను పొరం పోకు జ్యోతి, నీకు నాకు సెట్ కాదు. నేను నీ గురించి తెలుసుకోవడానికి ఫోన్ చేయలేదు. మరి ఆ రోజు నన్ను కలవడానికి మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, అందులో టాల్ గా ఎల్లో షర్ట్ వేసుకొని నీ పక్కన కూర్చున్నాడే, ఎల్లో షర్ట్, తన పేరేంటి? కంటిన్యూ. పర్లేదు.